అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రోజు కడపలో బుచ్చంజలి అన్న పేరుతో ఈవెంట్ ఈ కార్యక్రమం అటెండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మా పిల్లలు 8th క్లాస్ అండ్ 4th క్లాస్ చదువుతున్నారు. సో ఆ స్కూల్ యాన్యువల్ డే చాలా గ్రాండ్ గా ఆర్గనైజ్ చేశారు డైరెక్టర్ గారు, ప్రిన్సిపల్ గారు. అలాగే ఇక్కడికి గెస్ట్ గా మన యోగవేమన యూనివర్సిటీ డైరెక్టర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ వాళ్ళు వచ్చారు. అలాగే ఆర్డీఓ గారు అటెండ్ అయ్యారు. సో పిల్లలందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ తోటి అందరితో కూడా రావడం జరిగింది. సో ఇటువంటి బుచ్చంజలి, ఇటువంటి యాన్యువల్ డేస్ వల్ల స్కూల్ పెర్ఫార్మెన్స్, అలాగే స్కూల్లో ఉన్న పిల్లలు ఎవరైతే చదువుతున్నారో వీళ్ళ టాలెంట్ ని కూడా మనం వెలికి తీయడానికి ఇది ఒక ఆపర్చునిటీగా ఉంటుంది. అలాగే చాలా మంది, అలాగే ప్రమోద్ రెడ్డి గారు ఒక గైనకాలజిస్ట్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఒక అకాడమిషియన్, ఒక ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్, ఒక డిప్యూటీ కలెక్టర్ గారు, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఒక వారి స్థాయిలో ఒక మెసేజ్ ఇచ్చి పిల్లల్ని ఎంకరేజ్ చేయటం, అలాగే పేరెంట్స్ కూడా ఒక మోటివేట్ చేయటం అన్నది జరిగింది. సో ఇటువంటి ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు డైరెక్టర్ గారికి, ప్రిన్సిపల్ గారికి కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలుపుతాను. థ్యాంక్ యూ. పబ్లిక్ స్కూల్ విద్యా సంస్థల ప్రథమ కర్తవ్యం ఏంటంటే ప్రతి విద్యార్థిని భారతీయుడిగా వారిని అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా పెంపొందించడమే మా ముఖ్య లక్ష్యం. ప్రతి కార్యక్రమాన్ని ఆ దిశలోనే మేము తీసుకెళ్తున్నాము. గత 3 ఏళ్లలో కూడా జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో పోటీ పడే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నృత్యాంజలి, పిల్లల్లో ఉన్నటువంటి జిజ్ఞాస, మేము ఏ విధంగా మా యొక్క కళల్ని ప్రదర్శించగలము అనేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ చాలా ఘనంగా పెద్ద స్థాయిలో నిర్వహించడం జరుగుతూ ఉంది. పట్టణంలో ఉన్నటువంటి పుర ప్రముఖులందరూ కూడా వచ్చి పిల్లల్ని ఆరాధించడం జరిగింది. ముఖ్యంగా భారతీయ విద్యా భవన్ నుంచి, భారతీయ విజ్ఞాన పీఠం హైదరాబాద్ నుంచి మా ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు కడపలో బుచ్చంజలి అన్న పేరుతో ఈవెంట్ ఈ కార్యక్రమం అటెండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మా పిల్లలు 8th క్లాస్ అండ్ 4th క్లాస్ చదువుతున్నారు. సో ఆ స్కూల్ యాన్యువల్ డే చాలా గ్రాండ్ గా ఆర్గనైజ్ చేశారు డైరెక్టర్ గారు, ప్రిన్సిపల్ గారు. అలాగే ఇక్కడికి గెస్ట్ గా మన యోగవేమన యూనివర్సిటీ డైరెక్టర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ వాళ్ళు వచ్చారు. అలాగే ఆర్డీఓ గారు అటెండ్ అయ్యారు. సో పిల్లలందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ తోటి అందరితో కూడా రావడం జరిగింది. సో ఇటువంటి బుచ్చంజలి, ఇటువంటి యాన్యువల్ డేస్ వల్ల స్కూల్ పెర్ఫార్మెన్స్, అలాగే స్కూల్లో ఉన్న పిల్లలు ఎవరైతే చదువుతున్నారో వీళ్ళ టాలెంట్ ని కూడా మనం వెలికి తీయడానికి ఇది ఒక ఆపర్చునిటీగా ఉంటుంది. అలాగే చాలా మంది, అలాగే ప్రమోద్ రెడ్డి గారు ఒక గైనకాలజిస్ట్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఒక అకాడమిషియన్, ఒక ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్, ఒక డిప్యూటీ కలెక్టర్ గారు, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఒక వారి స్థాయిలో ఒక మెసేజ్ ఇచ్చి పిల్లల్ని ఎంకరేజ్ చేయటం, అలాగే పేరెంట్స్ కూడా ఒక మోటివేట్ చేయటం అన్నది జరిగింది. సో ఇటువంటి ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు డైరెక్టర్ గారికి, ప్రిన్సిపల్ గారికి కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలుపుతాను. థ్యాంక్ యూ. పబ్లిక్ స్కూల్ విద్యా సంస్థల ప్రథమ కర్తవ్యం ఏంటంటే ప్రతి విద్యార్థిని భారతీయుడిగా వారిని అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా పెంపొందించడమే మా ముఖ్య లక్ష్యం. ప్రతి కార్యక్రమాన్ని ఆ దిశలోనే మేము తీసుకెళ్తున్నాము. గత 3 ఏళ్లలో కూడా జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో పోటీ పడే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నృత్యాంజలి, పిల్లల్లో ఉన్నటువంటి జిజ్ఞాస, మేము ఏ విధంగా మా యొక్క కళల్ని ప్రదర్శించగలము అనేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ చాలా ఘనంగా పెద్ద స్థాయిలో నిర్వహించడం జరుగుతూ ఉంది. పట్టణంలో ఉన్నటువంటి పుర ప్రముఖులందరూ కూడా వచ్చి పిల్లల్ని ఆరాధించడం జరిగింది. ముఖ్యంగా భారతీయ విద్యా భవన్ నుంచి, భారతీయ విజ్ఞాన పీఠం హైదరాబాద్ నుంచి మా ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు కడపలో బుచ్చంజలి అన్న పేరుతో ఈవెంట్ ఈ కార్యక్రమం అటెండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మా పిల్లలు 8th క్లాస్ అండ్ 4th క్లాస్ చదువుతున్నారు. సో ఆ స్కూల్ యాన్యువల్ డే చాలా గ్రాండ్ గా ఆర్గనైజ్ చేశారు డైరెక్టర్ గారు, ప్రిన్సిపల్ గారు. అలాగే ఇక్కడికి గెస్ట్ గా మన యోగవేమన యూనివర్సిటీ డైరెక్టర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ వాళ్ళు వచ్చారు. అలాగే ఆర్డీఓ గారు అటెండ్ అయ్యారు. సో పిల్లలందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ తోటి అందరితో కూడా రావడం జరిగింది. సో ఇటువంటి బుచ్చంజలి, ఇటువంటి యాన్యువల్ డేస్ వల్ల స్కూల్ పెర్ఫార్మెన్స్, అలాగే స్కూల్లో ఉన్న పిల్లలు ఎవరైతే చదువుతున్నారో వీళ్ళ టాలెంట్ ని కూడా మనం వెలికి తీయడానికి ఇది ఒక ఆపర్చునిటీగా ఉంటుంది. అలాగే చాలా మంది, అలాగే ప్రమోద్ రెడ్డి గారు ఒక గైనకాలజిస్ట్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఒక అకాడమిషియన్, ఒక ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్, ఒక డిప్యూటీ కలెక్టర్ గారు, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఒక వారి స్థాయిలో ఒక మెసేజ్ ఇచ్చి పిల్లల్ని ఎంకరేజ్ చేయటం, అలాగే పేరెంట్స్ కూడా ఒక మోటివేట్ చేయటం అన్నది జరిగింది. సో ఇటువంటి ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు డైరెక్టర్ గారికి, ప్రిన్సిపల్ గారికి కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలుపుతాను. థ్యాంక్ యూ.
పబ్లిక్ స్కూల్ విద్యా సంస్థల ప్రథమ కర్తవ్యం ఏంటంటే ప్రతి విద్యార్థిని భారతీయుడిగా వారిని అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా పెంపొందించడమే మా ముఖ్య లక్ష్యం. ప్రతి కార్యక్రమాన్ని ఆ దిశలోనే మేము తీసుకెళ్తున్నాము. గత 3 ఏళ్లలో కూడా జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో పోటీ పడే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నృత్యాంజలి. పిల్లల్లో ఉన్నటువంటి జిజ్ఞాస, మేము ఏ విధంగా మా యొక్క కళల్ని ప్రదర్శించగలము అనేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ చాలా ఘనంగా పెద్ద స్థాయిలో నిర్వహించడం జరుగుతూ ఉంది. పట్టణంలో ఉన్నటువంటి పుర ప్రముఖులందరూ కూడా వచ్చి పిల్లల్ని ఆరాధించడం జరిగింది. ముఖ్యంగా భారతీయ విద్యా భవన్ నుంచి, భారతీయ విజ్ఞాన పీఠం హైదరాబాద్ నుంచి మా ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు కడపలో నృత్యాంజలి అన్న పేరుతో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఈవెంట్ ఈ కార్యక్రమం అటెండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మా పిల్లలు 8th క్లాస్ అండ్ 4th క్లాస్ చదువుతున్నారు. సో ఆ స్కూల్ యాన్యువల్ డే చాలా గ్రాండ్ గా ఆర్గనైజ్ చేశారు డైరెక్టర్ గారు, ప్రిన్సిపల్ గారు. అలాగే ఇక్కడికి గెస్ట్ గా మన యోగవేమన యూనివర్సిటీ డైరెక్టర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ వాళ్ళు వచ్చారు. అలాగే ఆర్జీఓ గారు అటెండ్ అయ్యారు. సో పిల్లలందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ తోటి అందరితో కూడా రావడం జరిగింది. సో ఇటువంటి నృత్యాంజలి, ఇటువంటి యాన్యువల్ డేస్ వల్ల స్కూల్ పెర్ఫార్మెన్స్, అలాగే స్కూల్లో ఉన్న పిల్లలు ఎవరైతే చదువుతున్నారో వీళ్ళ టాలెంట్ ని కూడా మనం వెలికి తీయడానికి ఇది ఒక ఆపర్చునిటీగా ఉంటుంది. అలాగే చాలా మంది, అలాగే ప్రమోద్ రెడ్డి గారు ఒక గైనకాలజిస్ట్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఒక అకాడమిషియన్, ఒక ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్, ఒక డిప్యూటీ కలెక్టర్ గారు, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఒక వారి స్థాయిలో ఒక మెసేజ్ ఇచ్చి పిల్లల్ని ఎంకరేజ్ చేయటం, అలాగే పేరెంట్స్ కూడా ఒక మోటివేట్ చేయటం అన్నది జరిగింది. సో ఇటువంటి ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు డైరెక్టర్ గారికి, ప్రిన్సిపల్ గారికి కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలుపుతాను. థ్యాంక్ యూ. పబ్లిక్ స్కూల్ విద్యా సంస్థల ప్రథమ కర్తవ్యం ఏంటంటే ప్రతి విద్యార్థిని భారతీయుడిగా వారిని అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా పెంపొందించడమే మా ముఖ్య లక్ష్యం. ప్రతి కార్యక్రమాన్ని ఆ దిశలోనే మేము తీసుకెళ్తున్నాము. గత 3 ఏళ్లలో కూడా జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో పోటీ పడే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నృత్యాంజలి. పిల్లల్లో ఉన్నటువంటి జిజ్ఞాస, మేము ఏ విధంగా మా యొక్క కళల్ని ప్రదర్శించగలము అనేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ చాలా ఘనంగా పెద్ద స్థాయిలో నిర్వహించడం జరుగుతూ ఉంది. పట్టణంలో ఉన్నటువంటి పుర ప్రముఖులందరూ కూడా వచ్చి పిల్లల్ని ఆరాధించడం జరిగింది. ముఖ్యంగా భారతీయ విద్యా భవన్ నుంచి, భారతీయ విజ్ఞాన పీఠం హైదరాబాద్ నుంచి మా ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి గారు కూడా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.